జగన్మోహన్ రెడ్డి గారు నేను రాయలసీమ బిడ్డని అనే అధికారం లేకొచ్చి రాయలసీమ ప్రజల్ని దగా చేశాడు. ఏ విధంగా అయితే రాష్ట్రం నుంచి రాయలసీమ ప్రజలు వలస వెళ్లే విధంగా చేశాడు. ఇది నారా లోకేష్ గారు తన పాదయాత్రలో ఉమ్మడి 4 జిల్లాలు పాదయాత్ర చేసిన తర్వాత ఇది గమనించి రాయలసీమ ప్రజలకు మేము అండగా ఉంటామని మిషన్ రాయలసీమ అని డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్ లో క్లారిటీగా చెప్పడం జరిగింది నారా లోకేష్ గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే మ్యాండేట్ ఇచ్చారో అదే మ్యాండేట్ తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ గతంలో రాయలసీమను అభివృద్ధి చేసింది, రేపు భవిష్యత్తులో రాయలసీమను అభివృద్ధి చేస్తుంది. రాయలసీమకు ఉక్కు కర్మాగారం తీసుకొని వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి తేలేకపోయాడు. మేము చేసి చూపిస్తాం. గతంలో రాయలసీమలో అనేక పరిశ్రమలు తెలుగుదేశం పార్టీ తీసుకొని వచ్చింది. చిత్తూరు జిల్లాలో ఒక సిల్కాన్ కావచ్చు, ఒక డిక్సాన్ కావచ్చు, ఒక టీసీఎల్ కావచ్చు, అనంతపురంలో కియా కావచ్చు, అదే విధంగా కర్నూలులో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, అదే విధంగా మెగా సీడ్ పార్క్ కావచ్చు, అదే విధంగా భారతదేశంలోని అతిపెద్ద సోలార్ పార్క్ కావచ్చు. కడపలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గంలో గండికోట ద్వారా నీళ్లు ఇచ్చాం గతంలో. అదే విధంగా గండికోట టూరిజం డెవలప్ చేసాం, ప్రపంచ స్థాయికి తీసుకొని వెళ్ళాం. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వీటన్నిటిని నాశనం చేశాడు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాని ఒక ఎలక్ట్రానిక్ హబ్ గా, అనంతపురం జిల్లాని ఒక ఆటోమొబైల్ హబ్ గా, అదే విధంగా కర్నూలు జిల్లాని హైదరాబాద్ టు బెంగళూరు మధ్యలో ఇండస్ట్రియల్ కారిడార్ పాయింట్ గా చేసి ఒక ఇండస్ట్రియల్ హబ్ గా, అదే విధంగా కడప జిల్లాని జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాని ఒక స్పోర్ట్స్ హబ్ గా, భారతదేశానికి ఒక స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కడపను మారుస్తామని లోకేష్ గారు తన 4 జిల్లాల పాదయాత్ర పూర్తయిన తర్వాత రాయలసీమలో ప్రత్యేకంగా రాయలసీమ బిడ్డ నేను కూడా మాకు ఈ మ్యాండేట్ ఏంటి అభివృద్ధి చేస్తామని చెప్పిన వ్యక్తి లోకేష్.